హలో అందరికీ. ఈరోజు ఎగ్ పొటాటో గ్రేవీ రైస్లోకి చపాతీలోకి దేనికైనా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఆయిల్ హీట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బంగాళదుంపల్ని వేసుకొని వేపుకోవాలి. బంగాళదుంపలు సగం వేగిన తర్వాత గుడ్లని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేపుకోవాలి. తర్వాత ఒక 4 ఆనియన్స్ పెద్దవి సన్నగా కట్ చేసుకొని వేసుకొని క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేపుకోవాలి. తర్వాత మనం అందులో 2 టమాటాస్ని మిక్సీ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని టమాటాస్ని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం 2 స్పూన్ల కారం అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కూర చపాతీల్లోకి నాన్స్లోకి రైస్ చాలా బాగుంటుంది. కూర పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా వేపుకున్న బంగాళదుంపలని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బంగాళదుంపలు కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం తగినన్ని నీళ్ళు వేసుకొని బంగాళదుంపలు బాగా ఉడికించుకోవాలి. బంగాళదుంపల్ని ఉడికించిన తర్వాత గ్రేవీ మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని అందులో ముందుగా వేపుకున్న గుడ్లు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచితే ఎగ్ పొటాటో గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. నాన్స్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్తారని అనుకుంటున్నాను. మీకు ఇలాంటివి మరెన్నో రెసిపీస్ కావాలని సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.